ఆయన సేవ చేస్తున్న, ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభు వారు సేవ చేస్తున్న సంఘం కృతజ్ఞతగా ఏర్పాటు చేసుకున్న కూటమిది, కృతజ్ఞత కూడిక అని నా మనసు ఆలోచన. కానీ కొంతమంది సిల్వర్ జూబిలీ అని కొంతమంది ఆలోచన. నేనంటే అదవరాళ్ళు మరి అయినప్పటికీ నా ఆత్మీయ తండ్రి నన్ను ఎంతగానో ఆదరించాడు, ఆదరించాడు కూడాను. నా ఆత్మీయ తండ్రిని బట్టి నేను ఈ స్థితిలో ఇక్కడ ఉన్నానంటే దేవుడి కృప. ఈ రోజు నేను ఎలా నిలబడి ఉన్నానంటే దేవుడి దయ వల్ల, అయ్యగారు ప్రార్థన వల్ల. నేనైతే బతుకుతానని అనుకోలేదు. మన సంఘంలో చాలా మందికి మరి తెలుసును. మరి నేనైతే మరి దేవుడు నన్ను ఇలా నిలబెడతాడనేసి నేనైతే అనుకోలేదు. దేవుడు కృపను బట్టి, దేవుడి దయని బట్టి నేను ఎలా నిలబడి ఉన్నాను. అయ్యగారు ప్రార్థన వల్ల, అమ్మగారు ప్రార్థన వల్ల నేను ఎలా నిలబడి ఉన్నాను. నాతో చాలా మంది మేమందరూ కలిసి వచ్చారు చర్చికి, కానీ నేను ఒక్కనే నిలబడ్డాను. ఆ దేవుడి కృప. నాతోనే వచ్చిన వాళ్ళు ఎంతోమంది వెనక్కి వెళ్ళిపోయారు, కానీ మొదటగా మరి మా క్యాస్ట్ నుంచి నేను వచ్చినాను. అయ్యగారిని క్రియలు చూసి ఇదేనా సరైన మార్గం అనుకున్నాను. చాలా నేర్చుకున్నాను. మరి చాలా నేర్చుకొని ఇప్పటి వరకు మా కుటుంబం కానీ అనేక కుటుంబాలు ఇలా నిలబడ్డాయంటే దేవుడి కృప, పాస్టర్ గారి దయ. ఈ సన్నసాక్షి దేవుడు దేవుడు నమ్ముకున్నాను. నేను నాకు ఎంతో అనారోగ్యంలో చిన్న పరిస్థితిలో నేను దేవుడు నమ్ముకుని పెట్టి నా పట్ల నా తర్వాత దాన్ని మాత్రం నమ్ముకున్నాను. 25 సంవత్సరాలు పురస్కరించుకున్నారు మన పాస్టర్ గారు. అయితే 25 సంవత్సరాలు అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు అన్ని చూసుకొని ఈ స్థాయికి వచ్చారు. అయితే సంఘస్థులుగా ఓన్లీ దానియేల్ రాజు గారు పాస్టర్ గారి చేతుల మీద బాప్తిస్మం తీసుకున్నారు ఎంతమంది? ఒకసారి చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అయితే ఇంతమందిని ఆయన చేతుల మీద రక్షించబడ్డారు. అయితే దానియేల్ పాస్టర్ గారికి దేవుడిచ్చిన కుమారులు అయితే కుమారుడు ఒకడు, కుమార్తె ఒకరు. కానీ ఆత్మీయంగా ఆయనకైతే 3 కుమారులు. మొదటిది దైవ స్వరూపి సహవాస మందిరం మల్లుడపాలెం, రెండవది దైవ స్వరూపి సహవాస మందిరం శీలానగర్, మూడవది దైవ స్వరూపి సహవాస మందిరం అయిన తిమిడి. అయితే మన ముగ్గురం కూడా ఎలా అంటే అయ్యగారు నడవడికల్లో మనం ఎప్పుడు నడవాలి. మొదటిది అందరికీ వందనాలండి. నా సాక్ష్యం ఏంటంటే, యాక్చువల్గా పాత నిబంధన ప్రకారంగా ఎలీషా గురించి ఒక ఆవిడ చెప్తే, మా ఇంటికి వచ్చి చూపోచున్న దైవజనుడు, భక్తి గల దైవజనుడు అని ఎరుగుదును, ఆయన కొరకు నేను ఇంటిపైన ఒక రూమ్ కట్టించానంటది. అలాగే మన ఊరు వచ్చినటువంటి దానియేల్ రాజు గారు భక్తి గల, నిజాయితీ గల, నిరంతరము కష్టపడుతున్న వ్యక్తి అని నేను నమ్ముదును. ఆయన చూసి ఈ మార్గంలోకి నేను వచ్చాను. నన్ను చూసి చాలా మంది, ఆయన చూసి పౌలు అంటాడు కదా, పౌలను చూసి చాలా మంది వస్తున్నట్లు, అలాగే అయ్యగారిని చూసి మా ఊర్లో చాలా మంది వచ్చారు. దీన్ని బట్టి దేవునికి వందనాలు. అభిషక్తులైన దైవజనులకి, దేవునాత్మ కలిగిన విశ్వాసులందరికీ వందనాలు. అయితే మా ఇంట్లో మా తమ్ముడు శుక్రశక్తుల వల్ల, చెడుపు వల్ల బాధపడుతున్న టైంలోనే అయ్యగారు ప్రార్థన పెట్టి మంచి నూనె ప్రార్థనలో నిలిచిన తర్వాత స్వస్థత పడ్డాడు. అలాగే మా అన్నయ్య కూడా పనిచేసినట్టు మామూలుగా ఒక దురాత్మ శక్తి వల్ల బాధపడుతూ ఉండేవాడు. అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత ఇది కూడా మాకు దేవుడు స్వస్థ ఇచ్చాడు. మేము బాగుపడ్డాము. ఇదంతా మన పాస్టర్ గారు చేసిన భక్తిని బట్టి, వాళ్ళ గురువు గారు నేర్పిన భక్తిని బట్టి అందరికీ, మన విశ్వాసులందరికీ నేర్పుతూ, ఆయన సేవ చేసుకుంటూ అందరికీ నేర్పుతూ ఇంతమంది సంఘాన్ని సంపాదించిన మన దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు. సాక్ష్యం ఇచ్చిన వారందరూ ఒకప్పుడు యేసుక్రీస్తుని దేవుడిగా నమ్మని వారు, దేవుడు ఈ గ్రామంలోకి దేవుని శాపం తీసుకొచ్చిన తర్వాత వారందరూ విగ్రహారాధనలో ఉండి ఆ తర్వాత ప్రభువుని నమ్ముకున్నవారు.